నిజమైన ప్రేమను మరణం తప్ప ఏ శక్తి విడదీయలేదని చాలామంది చెబుతుంటారు. కాని అది అబద్ధమని ఓ యువకుడు నిరూపించాడు. కట్టుకున్న భార్యను పక్కన పెట్టుకుని పరాయి మహిళల వైపు ఆశగా చూసే మగాళ్లు ఉన్న ఈ రోజుల్లో తనది ఎంత స్వచ్ఛమైన ప్రేమో నిరూపించాడు. అస్సాం రాష్ట్ర రాజధాని గువాహతీలో బితుపాన్ తములి అనే యువకుడు, ప్రార్థన అనే యువతి కాలేజీ రోజుల నుంచి చాలా మంచి స్నేహితులు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఏనాడూ హద్దులు మీరి ప్రవర్తించేవారు కాదు. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకునేవారు. చదువు అయిపోయిన తర్వాత ఇద్దరూ వేరువేరు చోట్ల ఉద్యోగాల్లో చేరారు. అప్పటికిగాని తెలియలేదు తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదు, అంతకు మించిన ప్రేమ ఉందని. కాని ఈ విషయం బయటకు చెబితే స్నేహం కూడా చెడిపోతుందేమోనని ఇద్దరూ ఎవరికివారు భావించారు. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ ఆఫీసు కబుర్లు చెప్పుకునేవారు. ఓ రోజు తములి ధైర్యం చేసి ప్రార్థన ముందు తన మనసులోని మాట బయటపెట్టాడు. నువ్వంటే చచ్చేంత ఇష్టం, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను అని ప్రార్థనకు తములి ప్రపోజ్ చేశాడు. ప్రార్థన కూడా ఏమాత్రం బెట్టు చేయకుండా నువ్వంటే నాక్కూడా ఇష్టమే, కాని ఎలా చెప్పాలో తెలియక చెప్తే మన స్నేహం పాడవుతుందేమోనని భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయాను అని మనసులో మాట బయటపెట్టింది. మొత్తానికి అప్పటివరకు స్నేహితులుగా ఉన్న తములి, ప్రార్థనలు ప్రేమికులుగా మారిపోయారు. కొన్నాళ్లపాటు ఉద్యోగాలు చేసి కాస్త డబ్బు కూడబెట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పటినుంచి తరచూ కలుసుకుంటూ ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకునేవారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత తమకు తెలియకుండానే తములి, ప్రార్థనల ఇళ్లల్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం వారికి తెలిసింది. దీంతో ఇద్దరూ వారి ఇళ్లల్లో తమ ప్రేమ విషయం బయటపెట్టారు. తమకు ఒకరంటే మరొకరికి చచ్చేంత ఇష్టమని చెప్పారు. కాలేజీ రోజుల నుంచి తములి, ప్రార్థనల ఇళ్లల్లో ఒకరి గురించి మరొకరికి తెలుసు. దీంతో వీరి పెళ్లికి అడ్డు చెప్పటానికి వారి తల్లిదండ్రులకు కూడా కారణాలేవీ దొరకలేదు. తములి, ప్రార్థన ఇద్దరి ఇళ్లల్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్నేహం, తర్వాత ప్రేమ, ఇప్పుడు పెళ్లి. ప్రపంచంలో తమకు మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని సంబరపడ్డారు. మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలని రెండు కుటుంబాలు భావించాయి. అంతా సవ్యంగా జరుగుతోందని అనుకుంటున్న సమయంలో ఓ రోజు ప్రార్థన ఉన్నట్టుండి ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. కుటుంబ సభ్యులు కంగారుగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రార్థనకు పరీక్షలు చేసిన డాక్టర్లు షాకయ్యారు. ఆ యువతికి అరుదైన వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. ఆ వ్యాధి ప్రస్తుతం చివరి దశలో ఉందని తేల్చారు. అప్పటివరకు సంతోషం వెల్లివిరిసిన ఆ రెండు కుటుంబాల్లో ఒక్కసారిగా దుఃఖం ఆవహించింది. ఆస్పత్రిలో బెడ్డుపై ప్రార్థన నిస్సహాయురాలిగా ఉంది. కాని తములి మాత్రం ఎలాగైనా ప్రార్థనను రక్షించుకుంటానని ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లను సంప్రదిస్తూ ఆమెకు మెరుగైన చికిత్స చేయాలని కోరుతున్నాడు. డాక్టర్లు కూడా తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని చెబుతున్నారు. కాని పరిస్థితి చేజారిపోయింది. ఆ వ్యాధి తీవ్రత వల్ల ప్రార్థన ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రిలో చేర్పించిన కొద్ది రోజులకే చూస్తుండగానే కన్ను మూసింది. అంతే, ప్రార్థన కుటుంబం కుప్పకూలిపోయింది. 26 ఏళ్ల వయసులో తమ బిడ్డ చనిపోవటంతో వారి రోదనలు మిన్నంటాయి. మరోవైపు తములి శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రాణ స్నేహితురాలు, గొప్ప ప్రేయసి, కొద్ది రోజుల్లో కాబోయే భార్య ఇలా అర్ధాంతరంగా చనిపోవటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ప్రార్థన పార్థివదేహాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తన జీవితంలో ప్రార్థన లేని లోటు ఎవరూ పూడ్చేది కాదని భావించాడు. ఆ క్షణమే తములి ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. చనిపోయిన ప్రార్థనను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. తన కూతురికి సుమంగలిగా వీడుకోలు పలకాలని ప్రార్థన తల్లిదండ్రులు కూడా సరేనన్నారు. చావిల్లు కాస్త క్షణాల్లో పెళ్లి మండపంగా మారింది. ప్రార్థన మెడలో పెళ్లిదండ వేసిన తములి తానూ వేసుకున్నాడు. నుదుటిపై బొట్టు పెట్టి మేళ తాళాల మధ్య ప్రార్థన మెడలో తాళి కట్టాడు. ఈ సందర్భంగా తములి చేసిన పని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రార్థన మెడలో తాళి కట్టిన తర్వాత ఇక జీవితంలో మరొక మహిళను పెళ్లి చేసుకోనని, నీ జ్ఞాపకాలతోనే జీవితాంతం ఒంటరిగా ఉంటానని ఆమె పార్థివదేహం సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు. తములి చేసిన పనికి అక్కడున్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. ప్రార్థనకు ఇంత గొప్ప మనసున్న మనిషితో జీవితం పంచుకునే అదృష్టం లేకుండా పోయిందని విలపించారు. నిజమైన ప్రేమ ఎన్నటికీ చావదు అని తములి నిరూపించాడు. అయితే తన ప్రేయసి ప్రార్థన ఊహల్లోనే జీవితాంతం బతుకుతానని, మళ్లీ పెళ్లి చేసుకోబోనని శపథం చేసిన తములి నిర్ణయంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.